హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి శనగల తాలింపండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఏంటో కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అన్ని ప్రసాదాలతో పాటు మా సైడ్ అయితే ఈ శనగల తాలింపు కూడా పెడతారండి అమ్మవారికి. ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపిస్తాను రండి. నేను 100 గ్రామ్స్ శనగలు అయితే తీసుకున్నానండి. అంటే 100 గ్రాముల శనగలండి ఇవి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని శనగలు అయితే అందులో వేసేసి ఒక 5-6 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. లేకపోతే మట్టి అవి ఉంటుంది కదా, అలా నీట్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోసి ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. తొందరగా అయితే నానవు శనగలు. చూసారు కదా, నానేసరికి ఇలా ఈ సైజులోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ వాటర్లోంచి సెపరేట్గా తీసేసుకోవాలండి శనగలు. తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోస్తున్నానండి. ఆ నానబెట్టిన వాటర్ వేయకూడదు, స్మెల్ వస్తాయండి, బాగోదు. కొంచెం సరిపడగా చూసుకుని వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పోసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. మళ్ళీ ఉడికేటప్పుడు చాలా వాటర్ పోస్తే అవి గట్టిగా అయిపోయి ఉడకవు, శనగలు కదా. చూస్తున్నారు కదా, ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఉడకబెట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్ పెట్టేస్తే నురగలా వచ్చేసి పొంగిపోతాయండి స్టవ్ నిండా. ఇప్పుడు ఒకటి తీసుకొని అవి ఉడికాయో లేదో చూసుకుందామండి. ఇలా పట్టుకుని ఇట్లా తుంచితే మెత్తగా అయిపోవాలి, అంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడికిన తర్వాత నాకు 100 గ్రామ్స్కి 1 స్పూన్ సాల్ట్ అయితే పెట్టిందండి. అలా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలి. అప్పుడు స్టవ్ కట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత అప్పుడు సెపరేట్గా ఆ వాటర్లోంచి అయితే తీసేసుకున్నాను నేను శనగలు. వాటర్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి. ఎందుకో శనగలు కదా, అలాగే వస్తాయేమో. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఆ వేడి మీద కారం అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ అయితే కలుపుకోవాలి. మీరు టేస్ట్ని బట్టి మీరు కారం అయితే వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు పల్లీలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. ఇవి ఉంటే సరిపోతాయండి తాలింపుకి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపుది పెట్టుకొని తాలింపు అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత ముందు ఆవాలు అయితే వేసుకున్నానండి. ఆవాలు చిటపట అయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేరుశనగలు కూడా వేసుకున్నానండి. అవి కొంచెం ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. వేరుశనగలు వేగిన తర్వాత మాత్రమే మినపప్పు అయితే వేసుకోవాలండి. మినపప్పు కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇంతేనండి పోపు. ఇది కొంచెం చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకోవాలండి, వేడిది వేయకూడదు. చల్లారిన తర్వాత పోపు అంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక హ్యాండ్తో నేను తిప్పడం వల్ల అది సరిగ్గా చూపించలేకపోయాను, అందుకే ఫోన్ పక్కన పెట్టేసి బాగా కలుపుకున్నానండి. ఇంతేనండి శనగల తాలింపు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, హెల్తీ కూడా. మన ఇంట్లోనే స్నాక్స్ లాగా పిల్లలకి కూడా చేసి పెట్టవచ్చు. అలాగే ఇది అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడానండి. మా సైడ్ అయితే పెడతారు ఇది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.